శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం మేషరాశి వారికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన అంశాలు అయితే తెలుసుకోబోతూ ఉన్నాము. ప్రత్యేకంగా వీరి జీవితంలోకి వచ్చే కొన్ని పేర్లతో ఉన్న మనుషులు, వారి వల్ల కలిగే ప్రభావాలు, జాగ్రత్తలు మరియు ఆర్థిక వ్యక్తిగత సంబంధాల విషయంలో ఈ మేషరాశి వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి, అలాగే వీరు ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయాలన్నిటిని గురించి కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు మొత్తం కూడా చివరి వరకు చూడండి, లేకపోతే మీరు చాలా కీలక విషయాలు అయితే మిస్ అవుతారు. ముందుగా మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిన వారికి ధన్యవాదాలు. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారైతే ఇప్పుడు ఉంటే గనుక మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ నోటిఫికేషన్స్ను క్లిక్ చేయండి. మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు వెంటనే తెలుస్తుంది. ఈ వీడియో పైన మీరు జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. వివరాల్లోకి వస్తే మేషరాశి వారికి సహజ లక్షణాల గురించి చూస్తే, మేషరాశి వారికి అగ్నితత్వం ప్రభావం చాలా బలంగా ఉంటుంది. అందుకే ఈ మేషరాశి వారు ధైర్యవంతులు, ముందు ఉండే వ్యక్తులు, నిర్ణయాలు వేగంగా తీసుకునే వాళ్ళు, ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులు, లక్ష్యం కోసం పోరాడే మనస్తత్వం ఉన్న వాళ్ళు. పని మొదలు పెట్టడంలో డౌట్స్ అనేవి వీరికి ఉండవు. అంటే ఒక పని చేయాలి అని నిర్ణయిస్తే గనుక ఎవ్వరు కూడా వీరిని ఆపలేరు. కానీ ఇదే కారణంగా వీరికి వచ్చే సమస్య కూడా ఉంటుంది. అవేమిటంటే, వేగంగా మీరు నిర్ణయాన్ని తీసుకోవడం కారణంగా అపార్థాలకు గురి అవ్వచ్చు. మీకు త్వరగా కూడా కోపం వచ్చేస్తుంది. చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలకు దారితీసే ప్రమాదము ఉంది. ముఖ్యంగా తప్పుడు వ్యక్తుల వల్ల నష్టపోయే ప్రమాదము ఉంటుంది. ఆర్థిక పరంగా తప్పులు కూడా చేస్తారు. ఇవన్నీ కూడా కొన్ని సందర్భాలలో జరుగుతూ ఉంటాయి. మేషరాశి వ్యక్తులు వీరు ఎంతో మంచి లక్ష్యాలతో పనిచేస్తారు. కానీ ఎవరికి ఎంత నమ్మకం పెట్టుకోవాలి అనే విషయంలో తప్పులు చేసే అవకాశం కూడా ఉంటుంది. మేషరాశి వ్యక్తులకు కెరియర్ ఇంకా ఆర్థిక పరిస్థితుల గురించి మనం చూసినట్లయితే గనుక, మేషరాశి వారికి డబ్బు అంటే కేవలం అవసరం కాదు, అది కష్టానికి వచ్చినటువంటి ఫలితం భావన ఉంటుంది. వీరి జాతకం ప్రకారం స్వతంత్రంగా డబ్బులు సంపాదించే మార్గాలు వెతుక్కుంటారు. కొత్త పనులను ప్రారంభించే తపన కూడా వీరికి ఎక్కువగా కలిగి ఉంటుంది. ఉద్యోగం కంటే కూడా వీరికి వ్యాపారం మీదనే ఆకర్షణ ఎక్కువగా కలిగి ఉంటారు. పెట్టుబడులపైన వీరికి ఆసక్తి బాగా ఎక్కువగా కలుగుతుంది. సైడ్ ఇన్కమ్ అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ యొక్క మేషరాశి వ్యక్తులకు బలంగా ఇవి కనిపిస్తూ ఉంటాయి. మేషరాశి వారికి డబ్బు అనేది వస్తుంది, కానీ పట్టుకోవడం కొంచెం కష్టం. ఎందుకంటే మేషరాశి వ్యక్తులు త్వరగా ఖర్చులను చేసేస్తారు. ఇతరుల కోసం కూడా డబ్బును పెట్టేస్తారు. సహానుభూతి కూడా వీరికి ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి. స్వయంగా కష్టపడతారు, రిస్క్ తీసుకుంటారు. మేషరాశి వారికి ఈ రిస్క్ వల్లనే చాలా మంది ఎత్తుకు వెళ్తారు. కానీ అదే రిస్క్ వల్ల కొందరు నష్టాలను కూడా చూడవలసి ఉంటుంది. మేషరాశి వారికి దాంపత్య సంబంధాలు ఎలా ఉంటాయంటే గనుక, మేషరాశి స్త్రీలు నేరుగా మాట్లాడే స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. కుటుంబ బంధాలను కూడా ఈ మేషరాశి వారు ఎక్కువగా గౌరవించే విధానంలోనే ఉంటుంది. ప్రేమలో కూడా మేషరాశి వారికి స్పష్టత బాగా ఎక్కువగా ఉంటుంది అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా వీరికి తట్టుకుని నిలబడేటటువంటి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. పురుషుల విషయానికి వస్తే, మేషరాశి వ్యక్తులకు కుటుంబం పైన శ్రద్ధ చాలా ఎక్కువగా కలిగి ఉంటుంది. వీరు బాధ్యతలను ఎక్కువగా తీసుకునే తీరు చాలా బాగుంటుంది. ప్రేమలో కూడా నిబద్ధత అనేది ఉంటుంది. మిత్రబంధాలలో కూడా ఈ యొక్క మేషరాశి వారికి విశ్వాసం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కానీ వీరికి ఒక సమస్య ఉంటుంది. నిశ్శబ్దం కంటే కూడా గొడవనే ఇష్టపడతారు. అంటే తగులుకోవడమే సరి, మాటలు చెప్పి క్లియర్ చేయాలి అని అనుకుంటారు. అందుకే మేషరాశి వారికి సంబంధాలలో చిన్న గొడవలు కూడా పెద్దవిగా మారి ఎక్కువగా ఉంటుంది. కష్ట సమయంలో సహాయం. మేషరాశి వారి జీవితంలో, జాతకంలో ఒక ప్రత్యేక విషయం కలిగి ఉంటుంది. వీరికి జీవితంలో ఏదో ఒక సందర్భంలో పెద్ద కష్టాన్ని కూడా తట్టుకుని అదే కష్టంతో మరింత ఎత్తుకు వెళ్లే అవకాశాలు కూడా మేషరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. అది ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, ఉద్యోగం పరంగా అవ్వచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కుటుంబ సంబంధాలలోనూ ఉండవచ్చు. కష్ట సమయాలలో మేషరాశి వారికి బంధువుల కన్నా కూడా స్నేహితులే ఎక్కువగా సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ పేర్లతో ఉన్నటువంటి స్త్రీల విషయంలో మాత్రం మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
మేషరాశి జాతకంలో కొన్ని అక్షరాలతో మొదలయ్యేటటువంటి పేర్లు కలిగిన స్త్రీల వలన వీరికి జీవితంలో మార్పులనేవి చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఆర్థిక రీత్యా, మానసిక రీత్యా, భావోద్వేగ రీత్యా, దాంపత్య రీత్యా ప్రమాదం వచ్చే సూచన కనబడుతోంది. అయితే మేషరాశి జీవితంలో ఉండేటటువంటి అక్షరం గల వ్యక్తుల గురించి చూస్తే గనుక ముఖ్యంగా కే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ ఉంటారు. ఇలాంటి వారికి భావోద్వేగంగా దగ్గర కావడం, మీ రహస్యాలను తెలుసుకోవడం, డబ్బుల విషయంలో ప్రభావితం చేయడం, నిర్ణయాలపైన ప్రభావం చూపడం ఇవన్నీ కూడా జరగవచ్చు. మేషరాశి వారికి ప్రత్యేకంగా పర్సనల్ విషయాలను, ఆర్థిక అంశాలను, పెట్టుబడులు వంటి వాటిలో ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో కూడా ఇటువంటివి షేర్ చేసుకోవద్దు. ఇక మరో అక్షరం గల వ్యక్తి ఎవరి అంటే ఎం అక్షరంతో పేరు మొదలయ్యేటటువంటి మేషరాశి వారికి ఈ స్త్రీ వలన అనవసర జోక్యం, కుటుంబంలో అపార్థాలు, స్నేహితుల మధ్య ఇబ్బందులు, బయట వ్యక్తులతో గొడవలు ఉంటాయి. ఈ రాశి వ్యక్తులు ఇవన్నీ కూడా జరగవచ్చు. ప్రత్యేకంగా మేషరాశి పురుషులకు ఇలాంటి స్త్రీలు గాసిప్ గాని లేదా మాటలతో మీ సంబంధాలను డిస్టర్బ్ చేసే అవకాశాలే ఉంటాయి. ఇక మరో అక్షరం ఏంటంటే ఎస్ పేరుతో అక్షరం మొదలయ్యే వారికి ఇదే ఎక్కువ అప్రమత్తంగా ఉండాల్సిన అక్షరం. వీరితో సంబంధం వలన మేషరాశి వ్యక్తులకు ప్రేమలో టెన్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబం, స్నేహం మధ్య కూడా చిక్కులు, గొడవలు జరిగే ప్రమాదం ఉంటుంది. మీ యొక్క పేరు ప్రతిష్టకు నష్టం కూడా వాటిల్లొచ్చు. ఈ మేషరాశి వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎస్ అనే అక్షరం గల వ్యక్తులకు కాస్త దూరంగా ఉండాలి. ఇలాంటివి జరగవచ్చు. చివరి మాట ఏంటంటే ఇది ఎవరి మీద కూడా అనుమానం పెట్టమని కాదు. ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు అనేది సమయమే చెప్తుంది. అయితే ఈ మేషరాశి వారు ఈ సమయం నుండి కూడా మీరు ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ ఆగాలి, ఎవరితో ఎంత పర్సనల్వి షేర్ చేసుకోవాలి, ఎవరిపైన ఎంత నమ్మకం పెట్టుకోవాలి, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ఇటువంటి సందర్భాలలో మీకు గుర్తు రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చెప్పిన ఈ విషయాలను మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. మేషరాశి వ్యక్తులకు ఈ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. మేషరాశి వారు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్లో ఆల్ అప్డేట్స్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే వీడియోస్ ముందుగా మీకు తెలుస్తాయి.